ఇక మిగిలిన డీటెయిల్స్ లోకి వెళ్తే సినిమాల్లో ఏదో కామెడీ కోసం చేస్తే రియల్ లైఫ్ లో వాటిని అమాయకులపై ప్రయోగిస్తున్నారు మన పోలీసులు. ముగ్గురు యువకుల్ని 3 రోజుల పాటు నిర్బంధించి గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ రేంజ్ లో చిత్రహింసలు చేశారు. బాధితులు హెచ్ఆర్సీ తలుపు తట్టడంతో ఈ మొత్తం ఎపిసోడ్ పై విచారణకు ఆదేశించింది హక్కుల సంఘం. గబ్బర్ సింగ్ స్టూడియోలో అంత్యాక్షరి. ముందు నీతో మొదలు పెడదాం రా. అవునరా. ఏ అక్షరం సార్? పాడ్రా. రా. రానా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీరాగం. నిందితులతో అంతాక్షరి పాడించి వాళ్ళ నోటి నుంచి నిజాలను కక్కించే గబ్బర్ సింగ్ సినిమాలోని ఈ సీన్ కేవలం ప్రేక్షకుల్ని ఆనందపరచడానికి చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకున్నారో లేక పైశాచిక ఆనందం పొందాలనుకున్నారో కానీ ముగ్గురు యువకుల్ని 3 రోజుల పాటు ఇదే తరహాలో చిత్రహింసలకు గురి చేశారు హైదరాబాద్ గోపాలపురం పోలీసులు. ఇక్కడున్న నవీన్, నితిన్, సతీ ఓ చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. 3 రోజుల క్రితం తమ స్నేహితుడి బర్త్డే సందర్భంగా సికింద్రాబాద్లోని అతని ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి అతనికి బర్త్డే విషెస్ చెప్పి తిరుగుపయనమయ్యారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ మీదుగా వస్తున్న ఈ ముగ్గురు యువకుల్ని సికింద్రాబాద్కు సమీపంలో ముగ్గురు పోలీసులు ఆపి స్టేషన్కు తరలించారు. ఇటీవల దేవాలయంలో జరుగుతున్న వరుస దొంగతనాల గురించి ఆ యువకుల్ని ఆరా తీశారు. ఆ పని చేసింది మీరే కదా అంటూ వాళ్లతో బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారు పోలీసులు. తాము దొంగలను కాదని ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటూ బుద్ధిగా జీవిస్తున్నామని చెప్పినా పట్టించుకోలేదు. ఇలా చెప్తే కాదనుకున్నారో ఏమో, స్టేషన్లోని పోలీసులందరినీ ఒక్కసారిగా గబ్బర్ సింగ్ పూనేశాడు. ముగ్గురు యువకుల్ని ఒక్క దగ్గర కూర్చోబెట్టి అంత్యాక్షరి పాటించారు. తర్వాత 13 మంది పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఇలా 3 రోజుల పాటు యువకుల్ని స్టేషన్లో నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. విసుగు పుట్టిందో లేక జాలి కలిగిందో కానీ చివరికి చోరీ చేసింది వీళ్ళు కాదనే నిర్ధారణకు వచ్చి వదిలేశారు. బర్త్డే పార్టీకి వెళ్ళేసి వచ్చేసి 12 o'clock మేము గండిమేసమ్మ టెంపుల్ దగ్గర నిలబడ్డాము. బ్లూ స్కాప్స్ మీద 2 వచ్చారు. వచ్చి ఇంకొక వెనక 2 వీలర్ వచ్చేది. ఆ 2 వీలర్ రాగానే బ్లూ స్కాప్స్ వాళ్ళు మాకు వేసుకుపోయి ఆడ ఏం చేశారంటే ఈయనను కొట్టి పైసలు గుంజుకొని నిలబడ్డారని చెప్పేసి పట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వేరే కేసులు అన్ని అప్పచెప్పి కొట్టి ఒప్పుకోండి 3 months కింద ఒక సెల్ ఫోన్ 2000 క్యాష్ పోయిందని చెప్పి మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని వదిలేస్తామని టార్చర్ చేశారు సార్. 3 రోజుల చిత్రహింసలకు ఒళ్ళు పుళ్ళై ముగ్గురు యువకులు ఆసుపత్రిలో చేరి గాయాలకు చికిత్స చేయించుకున్నారు. తమను దారుణంగా హింసించిన పోలీసులపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అసలు నేరస్తుల్ని పట్టుకోకుండా సాధారణ పౌరులను ఇబ్బంది పెట్టిన పోలీసుల తీరుపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం దారుణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.